ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మరి చాలా ప్రముఖ క్రైస్తవ గేయ రచయిత సాహిత్య రత్న డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారు మన మధ్యలో ఉన్నారు. స్వాగతం అండి డానియల్ గారు మీకు మా ఛానల్లోనికి. చాలా అద్భుతమైన మరి క్రైస్తవ ఆరాధన గీతములు, భక్తి గీతములు అనేకము క్రైస్తవ ప్రపంచానికి వారు అందించారు. పలు దేశాల్లో కూడా వారు వెళ్ళి దేవుని పాటలు పాడడం జరిగింది. అనేకులను ఆరాధనలోనికి నడిపించడం జరిగింది. వారు రచించిన పాటలు చాలా సుపరిచితం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక దేశాల్లో కూడా. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను అన్న పాట, అలాగే వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ అన్న పాట, తర్వాత ఏ సమయం అందైనా ఏ స్థలం అందైనా అన్న పాట, ఆరాధన అధిక స్తోత్రము నీవే చాలయ్యా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చాలా పెద్ద లిస్టే ఉంది, దానికి అంతము లేదు. రండి మనం వారి మాటల్లోనే మరి వారి పాటల గురించి, సాక్ష్యం గురించి, దేవుని నడిపింపు గురించి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇది అద్భుతమైన అవకాశం మనకు దొరికింది. ఎందుకంటే ఇలాంటి రచయితలు ఈనాడు చాలా అరుదు, చెప్పాలంటే లేరనే చెప్పుకోవాలి. కానీ దేవుని కృప ద్వారా మరి మనకు దేవుడు అనుగ్రహించినారు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి డానియల్ గారు, మొదటగా ఒక విషయం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీ పాటలు మమ్మలను అనేకమైన పాటలు ఆదరించినాయి. మేము ప్రోత్సహించబడ్డాము, పురిగొల్పబడ్డాము, దేవుని స్పర్శను కూడా మేము అనుభవించినాం. అసలు మీరు ఈ పాటలు రాయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అది కాస్త మాతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఐజక్ రాజు గారు. ఏదైనా ఈ విధంగా మీ స్టూడియోలో నా యొక్క అనుభవాల్ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని నేను తలస్తూ ఉన్నాను. గతంలో కొన్ని ఇంటర్వ్యూస్లో కొన్ని మాటలు చెప్పినా ఒక ఇంటర్వ్యూలో కొన్ని మర్చిపోతుంటాం. సో అలాంటివి మరోసారి రెన్యూవల్గా చెప్పడానికి ఈ వేదిక, ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు చేస్తున్న పరిచర్యను బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ పరిచర్య అనేక మందికి దీవెనకరంగా ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవుడు ఇంకా మీ పరిచర్యను బలంగా, ఘనంగా వాడుకోవాలని కోరుతున్నాను. మీరు అడిగినట్లుగా నా యొక్క పాటల నేపథ్యం నిజానికి మా తాతల తరం నుండి, అంటే మా అమ్మగారి నాన్నగారు ఇంకా వారి కుటుంబాలు, మేమందరం కూడా కాకినాడకి సంబంధించినటువంటి వాళ్ళము. మా అమ్మగారు కాకినాడ వాస్తవీరాలు. సో మా అమ్మగారి ఇంటి పేరు మందపల్లి మేరీ ఫ్లారెన్స్. గత 2 సంవత్సరాల క్రితం 24లో ఆమె ప్రభు సన్నిధికి చేరుకున్నారు, 89 సంవత్సరాల మంచి వయసులో. సో మా తల్లిగారి యొక్క తండ్రి గారు, తమ్మయ్య గారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా కాకినాడ సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం 1904లో మరి కెనడియన్ బాప్టిస్ట్ మిషనరీస్ వచ్చి ఈ సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘానికి పునాది వేయడం జరిగింది. 1906వ సంవత్సరంలో ఆ యొక్క మందిరం కట్టడం, నిర్మాణం పూర్తయింది. సో ఆ యొక్క సంఘంలో ఆచార్య ఏబి మాసిలమణి గారు, మరి పులిపాక జగన్నాథం గారు, ఇంకా చాలామంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాసినటువంటి భక్తులు చాలామంది మా సంఘంలో పనిచేశారు. చాలా దశాబ్దాల క్రితం. సో ఆ సంఘంలో మా తాతలు, లేదంటే మా అమ్మగారు, వీళ్ళందరూ కూడా, ఒక తాతగారు మృదంగం వాయించేవారు, ఒక తాతగారు వైలిన్ వాయించేవారు, ఒక తాతగారు లెగ్ హార్మోనియం పెద్దది ఉంటుంది కదా, అది వాయించేవారు. మా అమ్మగారు ఆ రోజుల్లో క్వైర్ అని ఉండేది కాదు, భజన సమాజం, భజన మండలిలో వాళ్ళు అప్పుడు యవనస్తులుగా ఉండేటువంటి సమయంలో వాళ్ళు ఆ యొక్క భజన మండలిలో పాటలు పాడుతూ ఉండేవారు. సో ఈ విధంగా పాటల ప్రస్తావన లేదా పాటల ప్రస్థానం
మా తల్లిగారి కుటుంబం నుంచి వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మా తండ్రి గారి యొక్క కుటుంబం నుంచి, మా తండ్రి గారి పేరు ఆకుమర్తి డేవిడ్ గారు. 1984 సంవత్సరంలో ఆయన ప్రభు సన్నిధికి చేరారు. మా తండ్రి గారి కుటుంబం నుంచి అద్భుతమైన వాక్య విశ్లేషణ, వాక్య పరిచర్య అనేటువంటిది మా తండ్రి గారి కుటుంబం నుంచి వచ్చింది. సో సంగీతం, సాహిత్యం అనేటువంటిది మా తల్లిగారి కుటుంబం నుంచి, వాక్య వివరణ లేదా ప్రసంగించడం లేదా బోధించడం అనేటువంటిది మా తండ్రి గారి కుటుంబం నుంచి. సో ఈ రెండు కలిపి దేవుడు నాకు మిక్స్డ్గా వాటిని దేవుడు నాకు అనుగ్రహించడం జరిగింది. సో ఆ విధంగా మరి మా కుటుంబంలో మేము, మా తల్లిదండ్రులకి 5 బిడ్డలం, 4 అన్నదమ్ములు, ఒక అక్క. సరే, మొట్టమొదటి సంతానంగా మా అన్నయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఆకుమర్తి శామ్యూల్ గారు. ఆయన నాకంటే చాలా కాలం క్రితమే ఆయన అద్భుతమైన పాటలు రాసించారు. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును అన్నటువంటి పాట, ఆత్మను కృమ్మరించుమా జీవాత్మను కృమ్మరించుమా అన్నటువంటి పాట, జీవజలములు అనేటువంటి రేడియో ప్రోగ్రాంలో టీకే జార్జ్ గారి యొక్క ఆధ్వర్యంలో నర్సపూర్లో 1985 సంవత్సరంలోనే ఒక 10 పాటలు ఆయన పాడి రికార్డ్ చేశారు. అప్పట్లో నేను ఆయనతో పాటు వెళ్ళి బ్యాంగో డ్రమ్స్ వాయించాను. సో ఆ విధంగా పాటలు ప్రస్తావన అనేటువంటిది, ప్రస్థానం మా అన్నగారితో రాయడం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన యొక్క ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ఆయన దాన్ని కంటిన్యూ చేయలేకపోయినా, దేవుడు తర్వాత నేను రక్షించబడిన తర్వాత దేవుడు నాకు అటువంటి ఆశను కలిగించాడు, అటువంటి భాగ్యాన్ని కూడా ఆయన కలిగించాడు. చాలా పాటలు రాశాను నేను. ఏ పాట కూడా నాకు నచ్చేది కాదు. సో హార్మోనియం వాయిస్తాను, నేను గిటార్ వాయిస్తాను, బ్యాంగో డ్రమ్స్, కాంగో డ్రమ్స్ వాయిస్తాను. సో చర్చిలో కూర్చుని లేదా మా ఇంట్లో హార్మోనియం ఉండేది, కూర్చుని ఏవేవో రాసి పాడుతూ ఉండేవాడిని. కానీ నాకు ఏది కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. రాసినవి అన్ని చించేసి పడేస్తూ ఉండేవాడిని. అలా చాలా కాలం జరిగిన తర్వాత నా స్నేహితుడు రెవరెండ్ కింగ్ సాల్మన్, ఆయన ప్రభువుని అంగీకరించక ముందు వెంకటేష్ అని పేరు ఉండేది. కింగ్ సాల్మన్ గారు, ఆయన అద్భుతమైన కీబోర్డ్ ప్లేయర్ కాకినాడలో. ఆయన యొక్క సాన్నిహిత్యంలో ఆయనకి రాగాలంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆయన దగ్గర ఉండడం ద్వారా ఈ యొక్క రాగాల మీద అభిరుచిని పెంచుకొని సంగీతం పట్ల ఆల్రెడీ మా కుటుంబంలో ఉన్నటువంటి మక్కువ, బ్యాక్గ్రౌండ్, ఆయనతో ఉన్నటువంటి పరిచయం, ఇవన్నీ కలిపి మరి క్రొత్త పాటలు రాయడానికి, పాట రాసిన వెంటనే ఆయనకి వినిపించేవాడిని, చాలా బాగుంది అనేవారు. అలాగున 1994 సంవత్సరం అక్టోబర్ మాసంలో మొట్టమొదటి ఆల్బమ్ మంచి దేవుడు అనేటువంటి ఆల్బమ్ని రికార్డ్ చేయడానికి దేవుడు కృప చూపాడు. సో ఇంకా అంటే ప్రారంభం అయితే కనుక అట్లాగా ప్రారంభం అయింది పాటలు రాయడానికి నాకున్న బేస్. మీరు రాసిన మొట్టమొదటి పాట ఏంటంటే? ఖచ్చితంగా ఇలాంటి ఒక ఇంటర్వ్యూ ఉంటుందని నాకు తెలియక మొట్టమొదటి రాసిన పాట నాకు జ్ఞాపకం లేదు యాక్చువల్గా. మొట్టమొదటి రాసిన పాటల్లో కూడా 3వ ఆల్బంలో పెట్టాం. సో అందుకని ఖచ్చితంగా ఈ పాట నేను మొట్టమొదట రాశాను అని చెప్పడం కొంచెం కష్టమైన పరిస్థితి. అయితే వెస్ట్ గోదావరి గూటాల అనేటువంటి ఒక ప్రాంతం వెళ్ళాం. గూటాల అనేటువంటి ప్రాంతం వెళ్ళినప్పుడు కాకినాడ నుంచి నేను ఇందాక చెప్పినట్లుగా కింగ్ సాల్మన్ గారు, మరి వారి బృందంతో నేను, ఇంకా కాకినాడ ఆర్టిస్టులు అందరూ కలిసి 3 దినాలు అక్కడ సభలకు వెళ్ళాం. అప్పుడు పోలవరం, ఈ ప్రాజెక్ట్ పోలవరం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక ఆయన డెక్ ఒకటి తీసుకొచ్చి, అప్పట్లో డెక్స్ ఉండేవి కదా, ఆ డెక్లో రికార్డ్ చేశారు. మేము పాడిన లైవ్ సాంగ్స్ అన్ని కూడా రికార్డ్ చేసి మేము 3 దినాలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అప్పట్లో ఫోన్లు లేవు, ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అయ్యా మీ పాటలు మాకు చాలా నచ్చాయి, మీ పాటల్లో మేము చాలా పాడుకుంటున్నాం, సంతోషిస్తున్నాం, రోజు మీ పాటలు వింటున్నాం అని రాశారు. రోజు వినడానికి నేను లేను కదా, మీరు ఎలా వింటున్నారని అడిగా. అంటే ఆ రోజు మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీ పాటలు ఒక ఆయన రికార్డ్ చేశాడండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యాసెట్లుగా చేసి ఆ క్యాసెట్లు అమ్మారు, మేము అందరం ఆ క్యాసెట్లు కొనుక్కున్నాము అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం పాడితే రికార్డ్ చేస్తే కొనుక్కునే వాళ్ళు ఉన్నారా అనేటువంటి ఒక
ఆలోచన వచ్చి వెంటనే మా స్నేహితులతో మాట్లాడి 1994 సంవత్సరంలో రాజమండ్రి రాజేంద్ర స్టూడియోస్ సౌండ్ ఇంజనీర్ రాజు గారు ఆధ్వర్యంలో మరి కింగ్ సాల్మర్ యొక్క సంగీతంలో మొట్టమొదటి ఆల్బమ్ని రికార్డ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. మీరు రక్షణ అనే ఒక మాట ఆ. వాడారు, రక్షణ పొందిన తర్వాత అని చెప్పేసి. మీ రక్షణ గురించి ఎలా దేవుడు మీ రక్షణలోకి నడిపించాడు క్లుప్తంగా చెప్తారా? అంటే నేను పుట్టడం మీకు చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్రైస్తవులు, ఒక క్రిస్టియన్ డిసిప్లిన్లో చాలా నిబద్ధతగానే పెంచారు. కానీ ఆదివారం పాటలు పాడే వాళ్ళమి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళమి, కాంపిటీషన్స్లో ప్రైజులు వచ్చేవి. కానీ వ్యక్తిగత జీవితంలో ఒక పర్సనల్ రిలేషన్ అనేటువంటిది లోటుగా ఉన్నటువంటి పరిస్థితి. సో దేవునికి సంబంధించిన లేదా బైబిల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ అంతా ఉంది. బైబిల్ ఏం చెప్తుంది, ఎలాగ రక్షించబడాలి, రక్షించబడకపోతే ఏమిటి అన్నది. సో 96వ సంవత్సరంలో 86వ సంవత్సరంలో 1986 సంవత్సరంలో ఒక మరణకరమైనటువంటి గొప్ప ఒక డిసీజ్, అనారోగ్యం రావడం జరిగింది. సో అప్పట్లో దాన్ని మెదడువాపు జ్వరం అనేవారు, బ్రెయిన్ ఫీవర్ చాలా ప్రివైల్ అవుతూ ఉంది. అదే సమయంలో నా వయసులో ఉన్న ఒక కుర్రోడే మా ప్రక్క వీధిలో చనిపోయాడు. సో దానికి ఫీవర్ రావడం, ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా నాకు కూడా కనపడ్డాయి. సో మేమందరం ఒక కాకినాడలో ఒక క్రిస్టియన్ ప్రోగ్రామ్ చేయడానికని కూర్చుని మాట్లాడుకుంటున్న తరుణంలో ఈ సిమ్టమ్స్ అన్నీ కనపడుతున్నప్పుడు నాకు మనసులో వేదన కలుగుతూ ఉంది. ఆ బ్రెయిన్ ఫీవర్ వస్తే 24 అవర్స్లోనే మనుషులు చనిపోతున్నారు. ఆ రోజుల్లో చాలా పెద్ద న్యూస్ అది. సో అలాంటి పరిస్థితుల్లో నేను కూడా చనిపోతాను, సో చనిపోవడం అన్నది సమస్య కాదు, చనిపోతే ఎక్కడికి వెళ్తాను అన్నది ఆ ప్రశ్న నాకు సూటిగా కనబడుతూ వచ్చింది. సో ఆ సమయంలో కాకినాడలో కీర్తిశేషులు బిఎం ప్రసాద్ జాన్ గారు, ఆయన యాక్చువల్గా రాయలసీమ ప్రాంతం నుండి కాకినాడ పిఆర్ కాలేజీలో లెక్చరర్గా ఆయన పనిచేయడానికి, మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేయడానికి వచ్చాడు ఆయన. సో ఆయన చాలా భారంతో పరిచర్య చేసేవారు. ఒక పక్క కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూనే మిగిలిన టైం అంతా కూడా సువార్త కోసం, ఆయన యొక్క ధనాన్ని అంతా కూడా సువార్త కోసం వెచ్చించేవాడు. సో అలాంటి పరిస్థితుల్లో చాలామంది యవనస్తుల్ని ఆయన రక్షణలోకి నడిపించారు. మేమేంటంటే కాకినాడ బ్యాంకుపేటలో ఉండేవాళ్ళం. ఆయన స్కూటర్ వస్తుందంటే, అప్పట్లో బజాజ్ స్కూటర్ ఉందంటే చిన్న విషయం కాదు. ఆయన స్కూటర్ వస్తుందని అంటే ఎక్కడికక్కడ అందరూ కూడా పరారైపోయేవాళ్ళం, పరుగులు పెట్టేసేవాళ్ళం. ఆయనకి ఎదురుపడితే, ఎరా బైబిల్ చదివావా, ప్రభుని నమ్ముకున్నావా, రక్షించబడ్డావా, మారు మనసు పొందావా, ఇలాంటి మాటలు మాట్లాడుతుండేవారు. సో అందుకని ఆయన్ని తప్పించుకోవడానికి అందరూ పరుగులు పెట్టేవాళ్ళం. అలాంటి సమయంలో నేను మరణకరమైనటువంటి పరిస్థితికి నాకు వచ్చాను అన్న ఆలోచన నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఆ సిమ్టమ్స్ ఎప్పుడైతే నాకు కనపడ్డాయో, వెంటనే దేవుడు నాకు ఆయన్ని గుర్తు చేశాడు. ప్రసాద్ జాన్ గారిని జ్ఞాపకం చేశారు. వెంటనే అక్కడ ఎవరిదో ఉంటే ఒక సైకిల్ తీసుకుని ఒక 4 కిలోమీటర్లు సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి, ఆ రోజు ఆయనది బైబిల్ స్టడీ అవుతుంది బుధవారం. సో ఆ రోజున నేను సైకిల్ స్టాండ్ వేసి అప్పటికి బైబిల్ స్టడీ చదువుతుంటే నేను లోపలికి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాను. ఆయనది ఒక చిన్న పూరి పాక ఉండేది, ఆ పాకలోనే ఆయన మందిరాన్ని నడిపిస్తుండేవాడు. ఆయన ఒకసారి నన్ను చూడగానే ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు, ఏమిటి డానీ వచ్చాడని చెప్పి. సో ఆరాధన, ఆ బైబిల్ స్టడీ అంతా అయిపోయిన తర్వాత, అందరినీ పంపించేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి కూర్చుని నాతో మాట్లాడడం ప్రారంభించారు. అయ్యా ఏంటి ఎలా వచ్చావు, ఏంటి ఏం జరిగింది అని చెప్పి నాతో కూర్చొని మాట్లాడుతుంటే, ఇక నేను ఒక్కసారి గట్టిగా ఏడవడం ప్రారంభించాను. అయ్యా నేను ఇలా చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, నేను చనిపోతే నాకు అభ్యంతరం లేదు, కానీ నేను చనిపోయినప్పుడు నరకానికి పోకూడదు, యేసు ప్రభుని అంగీకరించకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం అని థియరీ అంతా తెలుసు, కానీ ప్రాక్టికల్గా నాకు అనుభవం లేదు, కనుక నాకు భయంగా ఉంది అని చెప్పి ఆ రోజున ఆయన నాతో చాలా విషయాల వాక్యాలు బోధించి పాప క్షమాపణ ఒప్పుకోలు ప్రార్థన చేసుకుని దాదాపు
ఇంకా తెల్లవారు 3:30 వరకు అలా కంటిన్యూగా ఏడుస్తూనే మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుని రక్షణ నిశ్చయత పొందుకుని ఇంకా ఆ రోజు నుంచి చాలా కాలం ఆయనతో పాటు శిష్యరికం చేసి ఆయనతో పాటు అనేక స్థలాలకు వెళ్ళి సాక్ష్యం చెప్తూ లేదా పాటలు పాడుతూ అలాగా చాలా కాలం చేస్తూ వచ్చానమాట. సో ఆ విధంగా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా ప్రభుని అంగీకరించాలా అని అంటే ఖచ్చితంగా అంగీకరించాలి. ధర్మశాస్త్రోపదేశకుడే అయినటువంటి నికోదేమే ప్రభుని అంగీకరించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ఒక సామాన్య విశ్వాసులుగా జస్ట్ చర్చ్ గోయర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా కానీ ప్రభువుని అంగీకరించినటువంటి అనుభవం గనక లేకపోయినట్లయితే మన జీవిత చివరి స్థితి భయంకరంగా ఉంటుంది. అది నా అనుభవం. స్వస్థత ద్వారా ప్రభు మిమ్మల్ని రక్షణలోకి నడిపించాడు. అంటే నాట్ రియల్లీ ఈ హీలింగ్ కోసమని కాదు ఆ రోజు నేను వెళ్ళింది. అది నిజంగా దానికి సంబంధించిన జబ్బో కాదో కూడా నాకు తెలియదు. బట్ అలాంటి పరిస్థితి ఒకటి ప్రభు నాకు కల్పించి, నేను ఎవరినైతే ద్వేషిస్తూ ఉండేవాడినో ఆయన దగ్గరికి నన్ను పంపించి, ఆ రోజున అక్కడ పాపక్షమాపణ ఒప్పుకోలు ప్రార్థన చేసుకుని పాపాలను ఒప్పుకొని ఒక ప్రశాంతత నిండినటువంటి హృదయంతో ప్రభువుని వెంబడిస్తూ ఆ రోజు నుంచి నేను కొనసాగుతూ వచ్చాను. లేఖనంలో చెప్పాడు కదా ప్రభు, ఆయన వచ్చి మిమ్మను సత్యము సర్వసత్యంలో నడిపించు. ఆయన వచ్చి లోకమును పాపమును గూర్చు, నీతిని గూర్చు, తీర్పును గూర్చు ఒప్పింపజేయును. పరిశుద్ధాత్మ దేవుడే మీ లోపల బలమైన కార్యం జరిగించి తానే మిమ్మలను ఒప్పింపజేసుకున్నాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మీరు రాసిన పాటలు నేడు చాలా సంఘాల్లో పాడుకుంటున్నారు. వారి ఆరాధనలో దేవుని ఆరాధించుకుంటున్నారు. కానుకలు అప్పుడు పాడుతారు. జనరల్ గా చాలా సంఘాల్లో నేను విన్నాను, వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ అన్నది. చాలా అందరిని ఆదరించే ప్రేమ ఆ పాట. అది చాలా బలమైన పాట. అయితే మీరు ఆ పాటను ఏ సందర్భంలో రాశారు? దాని వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ పాట రాయడానికి కారణం, ఒక వర్తమానం వింటున్నాం. ఒక మీటింగ్లో కూర్చున్నాం. విశాఖపట్నంలో ప్రేయర్ పార్ట్నర్స్ అని ఒక యవనస్తులు గుంపు ఉండేది. ఆ యవనస్తులందరూ ఇప్పుడు నా వయసు వాళ్ళు, నాకంటే కొంచెం పెద్దోళ్ళు ఉన్నారు. సో అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, కుటుంబస్తులు అయిపోయారు. ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా యవనస్తులుగా ఉండేవాళ్ళమే. సో అప్పుడు రక్షణానందం గారని ఒక పాస్టర్ గారు, విశాఖపట్నం నుండి పెంతెకోస్తు పాస్టర్ గారు, ఆయన తునిలో ఒక టౌన్ హాల్లో క్రిస్మస్ వర్తమానం ఇవ్వడానికి వచ్చారు. మేమందరం కూడా ఆరాధన చేసి పాటలు పాడడానికి వెళ్ళాము. ఆ రోజున ఆయన దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన వివరిస్తూ వచ్చాడు. ఓపెన్ పబ్లిక్ మీటింగ్ అన్నమాట, క్రిస్మస్. ఆ రోజున ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ రోజున అక్కడ వెండి బంగారాల కన్నా మిన్నైన ప్రేమ అన్నటువంటి కొన్ని లైన్స్ రాయడం స్టార్ట్ చేశాను అక్కడ. ఆ తర్వాత కొంతకాలానికి, కొన్ని రోజులకి ఆ పాట కంప్లీట్ అయింది. కానీ పాట రాయడానికి ఇన్స్పిరేషను లేదా పాట ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే గనక, ఒక దేవుని యొక్క సేవకుని యొక్క వర్తమానాన్ని వింటూ ఉండడం వల్ల, ఆ యొక్క వర్తమానానికి అనుగుణంగా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఆ వెండి బంగారాలు అన్నటువంటి పాట రాయడం పూర్తి చేయడం జరిగింది. ఆ పాటలో గమనిస్తే పాట చివరి అన్ని లైన్లు కూడా ప్రేమనే ఉంటుంది. పాట పదంలో ఉన్నటువంటి చివరి అన్ని లైన్లు కూడా, చరణాలన్నీ కూడా ప్రేమ ప్రేమ ప్రేమనే ఉంటుంది. సో అలాగా దేవుని ప్రేమను చాలా సున్నితంగా ఒక చక్కని స్వార్థ గీతంగా ఆ పాట మరి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు క్రైస్తవ సంఘం పాడుకునే విధంగా ప్రభు వాటిని ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు వెండి బంగారాల ప్రస్తావన వచ్చింది కాబట్టి, మీ జీవితంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటే వాటి పరిస్థితి ఏంటి కాస్త వివరించండి. ఒక ఆయన అట్లాగే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, బ్రదర్ వెండి బంగారాల పాట రాసింది మీరేనా అని అడిగారు. అవునండి అన్నాను. మరి అలాంటప్పుడు మీరు ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నారని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను చెప్పాను, బ్రదర్ ఈ ఉంగరాలు తాకట్టు పెట్టి ఆ పాట రికార్డ్ చేశాను. ఈ బంగారం ఎక్స్పోజ్ చేయడం కోసం కాదు ఇది. అవసరానికి మరి పాటలన్నీ రికార్డ్ చేయడానికి, అవసరాన్ని బట్టి కొదువు పెట్టుకోవడానికి వీటిని వాడుతున్నాము. అలా కాదండి మీరు పెట్టుకోవద్దు అని అంటే గనక వీటిని అమ్మేస్తాను. నేను పాటలు రికార్డింగ్ చేసినప్పుడు
మీకు తెలియపరుస్తాను. దానికి సంబంధించినటువంటి సరిపడా సొమ్ము ఉమ్, మీరు గనక సమకూరిస్తే ఇంక ఇవి పెట్టుకోనండి అన్నాను. ఉమ్, లేదు లేదు బ్రదర్, మీరు చేస్తున్న మంచి పని, మీరు అలాగే చేయండి అని వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్, సో ప్రజలు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడతారు. ఉమ్. ఏమండి, ఆ, మీరు ఎందుకు యూనో పాపిడి తీసుకోకుండా వెనక్కు దువ్వారు అని కూడా ఒకడు ఉంటాడు. ఏమంటారు? తల ఆహా. పక్కకు దూవకుండా వెనక్కి ఎందుకు దువ్వారు అని ఒకడు అంటాడు. ఆ, ఇంకొకడు అంటాడు, మీరు వైట్ షర్ట్ వేసుకుంటే సరిపోద్ది కదా, పైన అదెందుకు వేసుకున్నారు అంటాడు. ఉమ్. ఏమండి, నోరు ఎటు పడితే అటు మాట్లాడుతుంటారు. ఆ, సో ఆక్షేపణ చేసేవారు ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే ఉమ్, మనం ముందుకు పోలేం. అవునండి. దేవుడు మనకిచ్చిన దర్శనం, మనకిచ్చిన మనస్సాక్షి మీదకు మనం ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. మనం లెక్క అప్పచెప్పాల్సింది ప్రభువుకే కానీ అవును. ఆ ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసే వాళ్ళకి మనం లెక్క చెప్పాల్సిన పని లేదు. అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, చాలా మంది కళాకారులను నేను చూశాను. చాలా విపరీతమైన ఆర్థిక ఇబ్బందులను వారు ఎదుర్కొంటారు. టు బి ఫ్రాంక్, ఉమ్, చాలా మంది కళాకారులను ఆ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వారు సంతోషంగా దేవుని పరిచయం చేయడం నేను చూశాను. కాబట్టి మీ జీవితంలో ఉమ్. ఆ ఇబ్బందులు ఏమైనా వచ్చాయా? స్ట్రగుల్స్? డెఫినెట్ గానండి. ప్రతి గాయకుని యొక్క జీవితంలో లేదా సంగీత కళాకారుని యొక్క జీవితంలో ప్రత్యేకించి దీని మీదే ఆ ఆనుకుని ఆధారపడి కుటుంబాన్ని పెంచేటువంటి వారి యొక్క అందరి జీవితాల్లో కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే బేసికల్గా నేను ఒక సంఘ కాపరిగా లేను. సంఘ కాపరిని కానప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఇచ్చేటువంటి కానుకలను బట్టే నేను పోషించబడాలి. కానీ నా వెనక ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. నా ముందు కానీ నా వెనక కానీ ఎవరు పరిచర్యలో ఫుల్ టైం ఉన్నవాళ్ళు లేరు. నా కుటుంబంలో అందరూ జాబ్ హోల్డర్స్, ఉద్యోగస్తులే. సో వారి ఉద్యోగం, వారి యొక్క కుటుంబాలు, వారి జీవితాలు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ప్రతి వారికి ₹1,00,000 వచ్చి సంపాదించేవాడికి 2 లక్షల కష్టం రావచ్చు. 10,000 సంపాదించేవాడికి 20,000 కష్టం రావచ్చు. 20,000 పెద్ద ఏమి కాదు అన్నట్టుగా ఉంటుంది ₹1,00,000 సంపాదించేవాడికి. వాడు అంత సంపాదిస్తున్నాడు కదా అని మనం వాడిని చూసి అనుకుంటే వాడికి 2 లక్షలు 3 లక్షలు కష్టం వాడికి ఉంటుంది. సో శ్రమ లేకుండా, కష్టం లేకుండా, ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది లేకుండా అయితే లేదు. కానీ ప్రతి ఇబ్బందిలోని, ప్రతి సమస్యలోని కూడా దేవుడు ఆయన యొక్క నమ్మకత్వాన్ని నా పట్ల కనుపరిచాడు. నేను ఎప్పుడూ కూడా, నేను కానీ నా కుటుంబం కానీ ఒక్క పూట కూడా మేము పస్తులేము. ఈ రోజు ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళి లేదా మా కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళి ఒక ₹100 కోసం, ₹1000 కోసం నేను చేతులు కట్టుకుని నిలబడ్డది లేదు. సో అలాంటి స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. సో అట్లాగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ సమస్యలోంచి దేవుడు తన నమ్మకత్వాన్ని కనుపరుస్తూ పోషించాడు. ఎప్పుడన్నా అనిపించిందా మీకు సేవా జీవితంలో ఈ పరిచర్యలో వస్తున్న ఇబ్బందులను, ఒడిదొడుకులను, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని బట్టి ఎందుకులే ఇది ఆపేసి వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం, ఇంకా వేరే ఏదైనా పని చేసుకుందాం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అలా? ఒక 30 years బ్యాక్, 30 సంవత్సరాల క్రితం నా స్నేహితుడు ఒక ఆయన గణేష్ అని, ఆయన ఆఫ్రికాలో పనిచేస్తున్నారు. తను ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు నాతో చెప్పాడు, నీకు ఏదైనా ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంటే నాకు చెప్పు, నేను నాతో పాటు నేను ఆఫ్రికా తీసుకెళ్ళిపోతాను. ఒక ₹1,50,000 తక్కువ లేకుండా నీకు ఉద్యోగం వచ్చేలాగా నేను చూస్తాను అని చెప్పాడు. నిజానికి వినడానికి చాలా మంచి ఆఫర్ అది. రెండవది 1998వ సంవత్సరంలో బ్రదర్ జోషన్న గారితో కలిసి డాక్టర్ పిజేడి కుమార్ గారు, మేము ముగ్గురం కలిసి దుబాయ్ వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైం. దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ నేను పాడడం, ఆరాధించడం వాళ్ళందరూ చూసినప్పుడు దుబాయ్లో ఉన్నటువంటి సంఘం వాళ్ళు నన్ను అడిగారు, డానియల్ గారు మీరు ఇక్కడ ఉండిపోండి దుబాయ్లో, మీకు మంచి శాలరీ ఇప్పిస్తాము, ఇక్కడ మంచి ఉద్యోగం ఇప్పిస్తాము, మీ యొక్క లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది అని చెప్పి 98వ సంవత్సరంలో నాకు ఆఫర్ ఇచ్చారు. కానీ నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, దేవుడు నాకు ఇన్ని తలాంతులు ఇచ్చి
పాటలు రాయడానికి, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి, వాక్యాన్ని బోధించడానికి ఇన్ని తలాంతులు ఇచ్చింది కేవలం 4 గదుల మధ్య ఉండిపోవడం కోసం కాదు అని దేవుడు నాతో మాట్లాడాడు. 4 గదుల మధ్య ఆ చర్చ్‌లోనే నేను ఒక ఎంప్లాయీగా ఉండిపోయి నేను పాడుతూ, వాయిస్తూ ఉంటే నాకు వాళ్ళు మంచి జీతం ఇచ్చుండేవారు. ఓన్లీ ఫ్రైడేనే అక్కడ సర్వీస్ ఉంటది. రెస్ట్ ఆఫ్ ద డేస్ నేను మళ్ళా ఉద్యోగం చేసుకోవడానికి వాళ్ళ ఉద్యోగం కూడా ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి పిలుపు అది కాదు అని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మరలా ఇండియా వచ్చేసాను. ఇండియా వచ్చేసాక మరలా అవే కష్టాలు. అంత మాత్రాన మరలా వెనక్కి తిరిగి దుబాయ్ వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడు కూడా ఆశపడలేదు. సో 2009 సంవత్సరంలో అమెరికాలో బైబిల్ కాలేజ్ చదవడానికి వెళ్ళాను. బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత 2010 ముగిసిన తర్వాత నేను తిరిగి ఇండియా వచ్చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశారు. ఇక్కడికి వచ్చి మరలా ఇండియా వెళ్తానంటావు ఏంటి? ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకో, ఇక్కడ ఇంకో కోర్సు జాయిన్ అవ్వు, నీ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించు అని చెప్పి నాకు చాలా హితబోధ చేశారు వాళ్ళ దృష్టిలో. మరలా నాకు అదే కమిట్మెంట్. ఇక్కడే ఉండిపోతే నాకు దేవుడిచ్చినటువంటి నాకు ఇచ్చిన అభిషేకం లేదా నాకు ఇచ్చిన తలాంతులు కేవలం అక్కడ ఒక ఫ్యామిలీ సెటప్ కోసం నేను వాటిని దాచిపెట్టడం కరెక్ట్ కాదు. శ్రమైనా కష్టమైనా కానీ ప్రభు కోసం చివరి వరకు జీవించాలి, పాడాలి, ప్రకటించాలి. అనేక తావుల్లో ప్రజల్ని ప్రభు కోసం మేల్కొల్పాలి అన్నది నా ఆలోచన. కనుక ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నా కానీ వీటన్నిటిని అధిగమిస్తూ మరి ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రామిస్ చేసిన మనుషులు వాటిని ప్రభు నా పట్ల కలిగి ఉన్నటువంటి పిలుపుని నేను అర్థం చేసుకుని వాటిని విడిచిపెట్టి నేను సేవలో కొనసాగుతూ వచ్చాను. మరొక ప్రశ్న అండి. ఇప్పుడు మీరు ఏమన్నారంటే వెండి బంగారాల కన్నా మిన్నైన ప్రేమ అనేది ఒక దైవజనుని ప్రసంగం మీదకి వెళ్ళి మీరు రాసిన అన్నారు. ఓకే. దావీదు జీవితాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే తనకు చాలా గాయాలైనాయి. దావీదు పొందుకున్నంత గాయాలు ఇంకెవరు పొందుకోలేదేమో, అన్ని గాయాలు. ప్రతి గాయమును ఆయన ఒక పాట రూపకంలో ఆయన చేసుకోగలిగి, ఆయన పాపంలో పడిపోయినప్పుడు కూడా ఒక పాట రాశాడు, తిరిగి లేచినప్పుడు కూడా ఒక పాట రాశాడు. మీ జీవితంలో బాగా లోతైన గాయం జరిగిన సందర్భం, ఆ లోతైన గాయంలో నుంచి వచ్చిన ఒక మధురమైన గీతం, ఒక చిన్న సాక్ష్యం చెప్పండి. 96వ సంవత్సరంలో నేను ఎక్కువ మారేడుమిల్లి, రంపచోడవరం అనేటువంటి ఏజెన్సీ ప్రాంతాలు వెళ్ళేవాడిని. అక్కడ మా మావయ్య అపోస్తుల్ సి ప్రేమ్ సాగర్ గారు మాసిదోనియా సంఘం అని అక్కడ ఆయన లేట్ 80sలోనే అక్కడికి వెళ్ళిపోయారు ప్రభు యొక్క దర్శనం మేరకు. సో నేను 1986 సంవత్సరం నవంబర్లో ఫస్ట్ టైం ఏజెన్సీ వెళ్ళాను. నాకు నా లైఫ్లో ఏంటంటే నేను 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా నాకు విపరీతమైన కడుపు నొప్పి ఉండేది. అది పెప్టిక్ అల్సర్స్ అని డాక్టర్స్ డయాగ్నోస్ చేశారు. అప్పట్లోనే అల్ట్రాసౌండ్, బేరియం ఎక్స్రే, ఏదో బేరియం మీల్ తాగించి ఒక ట్యూబ్ లోనకు పంపించి పేగులన్నీ కూడా చెక్ చేసి, సో ఆ టెక్నాలజీలో కాకినాడ విజయ నర్సింగ్ హోమ్లో నేను జాయిన్ అయ్యాను. ఇంకా డాక్టర్స్కి ఏమీ అంతు చెక్కటం లేదు. మా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అందరూ నిద్రపోయేవారు, నేను ఒక్కడిని మేలుకుని ఉండేవాడిని. విపరీతమైన కడుపు నొప్పి. 1 రోజు 2 రోజులు అంటే ఎవరైనా అయ్యో అని మనతో పాటు ఉంటారు, కానీ లైఫ్ లాంగ్ అట్లాగే ఉండేది. నేను కేవలం ఎక్కడైనా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే నాకు వాంతి అయిపోయేది. నాకు డాక్టర్స్ సజెస్ట్ చేసింది ఏమిటంటే, మీరు ఎప్పుడైనా ఒక హాఫ్ ఇడ్లీ మీరు బయట హోటల్లో తిన్నట్లయితే మీకు చాలా ప్రమాదం అని చెప్పారు. ఒక్క పూట కూడా మీరు ఎక్కడ ఇల్లు విడిచి బయట మీరు భోజనం చేయకూడదు. మా అమ్మగారు ఆ రోజులు అన్నీ ఉడకబెట్టి పెట్టేవారు. జస్ట్ ఉడకబెట్టి చిన్న ఉప్పేసి, చిన్న పసుపు వేసి, ఇంకా కారాలు ఏమీ లేకుండా, మసాలా లేకుండా కేవలం జస్ట్ బాయిల్ చేసి ఆ వెజిటబుల్స్ నా కోసమని ప్రత్యేకంగా ఉండేవారు. నేను తినకపోతే ఇంకా ఇంట్లో ఎవరు దాన్ని తినడానికి అవకాశం లేదు. కుక్కకు పెడితే కుక్క కూడా తినేది కాదు. అలాంటి తిండి నేను ఒక 14 సంవత్సరాలు తిన్నాను. కేవలం పెరుగన్నం తిన్నాను. సో బయట అడుగు పెట్టడానికి లేదు. అయినా కానీ నేను ఏజెన్సీ మీటింగ్స్కి వెళ్ళిపోయేవాడిని, అక్కడ పరిచయం చేసి వచ్చేవాడిని.
వచ్చి 2 నెలలు 3 నెలలు సిక్ కంటిన్యూగా. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ నేను చనిపోతాను అనుకున్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంక నేను బ్రతకను అనుకున్నారు. నాకు కూడా అనుమానం వచ్చేసింది. కానీ అలాంటి పరిస్థితుల్లో వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగంలో ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడువు నీవు అనేటువంటి ఒక అద్భుతమైన పాట. వీటన్నిటిని అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ పాట రాయడం జరిగింది. అంజూర చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నా, చేనులో పైరు లేకున్నా. సో అలాగా హబక్కుకు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని నేను ఆ పాట రాయడం జరిగింది. ఆ పాట రాసిన తర్వాత రికార్డింగ్కి వెళ్ళటం కోసమని చెన్నై ఫస్ట్ టైం లైఫ్లో చెన్నై రికార్డింగ్కి వెళ్తున్నాం. దానికి ముందు రోజే గుంటకల్లో మీటింగ్స్ ఉన్నాయి. సో నేను గుంటకల్ మీటింగ్స్కి వెళ్ళాను. రాజశేఖర్ గారు, మదనపల్లి రాజశేఖర్ గారు ఆయన స్పీకర్గా ఉన్నారు. ఆ రోజున లాస్ట్ డే మీటింగ్లో పెద్ద వర్షం వచ్చేసింది. ఓపెన్ మీటింగ్ ఇమీడియట్గా ఒక సిఎస్ఐ చర్చిలోకి మార్చేశారు అదే ప్రాంగణంలో. సో ఆ రోజు నేను ఆ పాట పాడినప్పుడు, నేను ఎప్పుడు ఆ పాట పాడినా నా స్థితిని జ్ఞాపకం చేసుకుని పాడతాను నేను. సో అలాగ నా కళ్ళ వెంట కన్నీళ్ళు భయంకరంగా నేను ఏడుస్తూ పాడాను. ఆ మందిరంలో కళ్ళ నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఒక్కడు కూడా లేదు. అందరూ కూడా ఆ రోజున కన్నీటితో ఆ గొప్ప ఆరాధన జరిగింది. ఈవెన్ రాజశేఖర్ గారు కూడా, నాయన దేవుడికి మంచి పాట ఇచ్చాడు అని చెప్పేసి ఆయన కూడా చాలా అభినందించారు. ఇంకా అదే రోజు నైట్ బయలుదేరి చెన్నై మార్నింగ్ దిగాము. చెన్నైలో వెళ్ళి ఆ పాట పాడడం జరిగింది. కొన్ని లక్షల మంది ఆ పాట ద్వారా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. పల్లవి మాత్రం. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడనీవు, వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. చాలాసార్లు విన్నాం పాట, పాడుకున్నాం పాట. మీది ఒక పాట మరొకటి బాగా మాకు నచ్చుతుందండి, అపార కృప అనేది మీరు రాశారా? అపార కృప అన్నది నేను రాయలేదు, కానీ పాడారా? నేను పాడాను. ఎవరు రాశారని మరి పాట? నవీన్ జ్యోతి గారి యొక్క తండ్రి గారు, అపార కృప వర్షంబు నాపై. అవును. పల్లవి వాడతారా మా కోసం? చాలా కాలం అయింది. నాకు తెలుసా సెలబ్రేషన్ 2000 ఆల్బమ్ లో సాంగ్ అది. నవీన్ జ్యోతి గారు. అవునండి, నవీన్ గారు తెలుసు కదా? అవును, తెలుసు. ఏఆర్ రెహమాన్ గారు చేస్తారు. అపార కృప వర్షంబు నాపై వర్షింపగదే ప్రభువా, అపార కృప వర్షంబు నాపై వర్షింపగదే ప్రభువా, నీ పాద సేవలో నిరతము నా మనసు కాంక్షింపగాదే ప్రభువా, కాంక్షింపగాదే ప్రభువా, అపార కృప వర్షంబు నాపై వర్షింపగదే ప్రభువా. దేవుని నామానికి స్తోత్రం. చాలా సార్లు కూడా విన్నాం ఆ పాట. అప్పుడు 2000 లో రిలీజ్ అయింది అనుకుంటా. అప్పుడు అపార కృప వర్షంబు నాపై కుమ్మ, ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్ను అన్న పాట కూడా అసలు చాలా మంది పాడంగా నేను విన్నాను. చాలా సంఘాలు ఇప్పటికీ నేటికి వాడుకుంటున్నారు ఆ పాట. ఆ పాట గురించి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా రాశారు, ఎటువంటి పరిస్థితుల్లో రాశారు? చాలా మంది తండ్రి ప్రేమ కోసమో లేదా తల్లి ప్రేమ కోసమో, తల్లిదండ్రుల ప్రేమ అందక చనిపోయారు అన్నది మనం ఎక్కడ వినం, అది ఎక్కడ జరగదు. కానీ
నా ప్రేయసి నన్ను మోసం చేసింది అన్నటువంటి కేసుల్లో యూత్ చూసుకుంటే 100% మరణాల్లో ఇదే రీజన్. అది ఒక కాలేజీ స్టూడెంట్స్ మధ్య కావచ్చు, లేదంటే వివాహం అయ్యి కూడా యూనో ఎక్స్టర్నల్ రిలేషన్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ అవే నడుస్తున్నాయి. ఉండడం వల్ల కావచ్చు, భార్య ఉంటుండగా వేరే వ్యక్తితో, లేదా భర్త ఉంటుండగా వేరే వ్యక్తితో, అవన్నీ కూడా బహిర్గతమైనప్పుడు. సో ఇలాంటి ఒక ప్రేమ కోసం మనుషులు చనిపోవడం లేదా చంపడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. చాలా కాలం క్రితం చూసాం విజయవాడలో ఒక కాలేజీలో ఆ బల్లకి ఒక కత్తిని గుచ్చి అమ్మాయిని ప్రేమించమని అడిగి, అమ్మాయి ప్రేమించకపోతే కాలేజీ క్లాసులోనే అమ్మాయిని చంపేసిన ఉదంతం. సో అలాగా చూసుకుంటే గనక నిజానికి తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే కూడా దేవుని యొక్క ప్రేమ గొప్పది. మదనపల్లిలో ఈ కరోనా టైంలోనే మనం వింటే గనక ఒక తల్లి ఎదిగినటువంటి వయసు వచ్చినటువంటి తన 2 కుమార్తెల్ని కూడా ఒక డంబుల్ సహాయం తీసుకుని వచ్చి వాళ్ళని తల మీద మోది చంపేసింది. ఆవిడ యొక్క లాజిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆవిడ శివభక్తురాలు అని తర్వాత విశ్లేషణలో తెలిసింది. సో శివుడు మరలా బ్రతికిస్తాడు నా కూతుర్ని అని చెప్పి చంపేసింది. ఎక్కడికి పోయింది ఈ తల్లి ప్రేమ? ఎక్కడికి పోతుంది ఈ తండ్రి ప్రేమ? సో వీటన్నిటిని ఒక కన్సిడరేషన్లోకి తీసుకుని, సో ప్రేయసి ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ గొప్పది అనే కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమని పాటను రాశాను. నేను ఒక ఎమర్జెన్సీ ఐసీయూలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తనని రిజెక్ట్ చేసిందని చెప్పి సూసైడ్ చేసుకుని చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉంటే, నేను ఐసీయూలోకి వెళ్ళి వాడి దగ్గర కూర్చుని వాడితో మాట్లాడి వాడికి పాట పాడి దేవుని ప్రేమను గురించి చెప్పాను. ఈరోజు కూడా అతను సజీవంగా ఉన్నాడు దేవుని కృపను బట్టి. సో అలాగా చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు లేదా ఒక అట్రాక్షన్కి లోనయ్యే వాళ్ళని ప్రభు ప్రేమ గొప్పదని చెప్పడానికి ఈ పాటను రాయడం జరిగింది. ప్రేమించే దేవుడు అనేటువంటి పాటల్లో ఆల్బంలో ఈ పాటను రికార్డ్ చేసాము. 8 పాటలు అయిపోయినాయి. ఇంకొక పాట కావాలి అని మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రథమారావు గారు అడిగాడు. ఇంకా వెళ్ళిపోయే టైంలో ఆ ముందు రోజు చాలా అర్ధంతరంగా రాసిన పాట ఇది. కానీ ఆ ఆల్బమ్ అంతట్లోకి ఇదే హైలైట్ సాంగ్ అయింది. అందరికీ చేరువైంది పాట. అంటే అందరూ కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు. నిజమే కదా, ఇది నా కోసమే అన్నట్టుగా ఆ పాటను తీసుకున్నారు. సో ఆ విధంగా ఆ పాటను రాయడం జరిగింది. దేవుని స్తోత్రం. మేము కూడా చాలా సభల్లో వాడాము ఆ పాట, చాలా పెళ్లిళ్ళలో వాడాము, చాలా మీటింగ్స్ లో, పెద్ద పెద్ద మీటింగ్స్ లో కూడా ఆ పాట పాడడం జరిగింది. చాలా మంది ఆదరించబడ్డారు. మరొక పాట మీది ఊహకు అందని ప్రేమ, దాని నేపథ్యం ఏంటంటే? ఆ పాట ఒక 20 minutesలో రాశాను ఆ పాట. విశాఖపట్నంలో మా బావగారు ఒక ఆయన పెరుమాక రాజ్ కుమార్ గారని, వాళ్ళ ఇంట్లో సుజాత నగర్ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ ఇంట్లో ఏదో హార్మోనియం ఇలాగే ఉంది. పొద్దున్నే లేచాము. ఇంకా చాలా మంది ఇంకా పడుకునే ఉన్నారు. నేను లేచాను. ఇంకా అట్లా ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఇంకా అలా వాయిస్తూ ఉంటాం కదా. సో ఒక స్పార్క్ లాగా దేవుడు ఆ పాటను ఇవ్వడం జరిగింది. జీవితం అంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెతకటం, దొరకకపోతే సంకటం, మనుషుల ప్రేమ కొంచెం, ఆ ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ అది సార్థకతం, జీవితానికి సార్థకతం అని ప్రభువుని ప్రేమను హైలైట్ చేస్తూ, లోక ప్రేమల్ని కంపేర్ చేస్తూ, దేవుని ప్రేమ అది శాశ్వతంగా నిలిచే ప్రేమ, మనుషుల ప్రేమ చంచలం, అది ఈరోజు ఉన్నది రేపు ఉండదు, ఈరోజు లేనిది రేపు ఇంకోటి కలగచ్చు. సో దేవుని ప్రేమ అది శాశ్వతం అని చెప్పి అట్లాగా రాయడం జరిగింది. అదే రోజు ఒక పెద్ద ఆయన, ఒక దగ్గర 75 సంవత్సరాలు ఆయన వస్తే, నేను పాడుకుంటుంటే వచ్చాడు ఆయన. నిజమేనండి, ప్రేమ కూడా లంచమే ఈ రోజుల్లో అని ఆ పెద్ద ఆయన 75 సంవత్సరాలు అప్పటికే
ఆయన దాన్ని చాలా తీసుకున్నారు. తర్వాత ఆ పాటను రికార్డ్ చేశాము. షూటింగ్ నైరోబి, ఆఫ్రికా దేశం వెళ్ళినప్పుడు నైరోబిలో ఆ పాటను పాడాము. వాళ్ళకి భాష రాకపోయినా వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి ఇంగ్లీష్లో తర్జుమా చేసి పాడినప్పుడు వాళ్ళు కూడా నాతో పాటు ఆ పాటను నేర్చుకుని పాడారు. యూట్యూబ్లో కూడా ఆ పాట ఉంది. చూశాను ఆ యా. పాట. చూశాను. దేవుని స్తోత్రం. మరి మీరు ఎన్ని దేశాలు తిరిగారు ఇప్పటి వరకు? దాదాపు ఒక 11-12 దేశాల్లో తిరిగాను. 12 దేశాలు. ఆ, పాటల పరిచయలోనే వెళ్ళారా? పాటలో వాక్యం వాక్య పరిచర్య. ఫస్ట్ టైం ఒక్కసారే దుబాయ్ వెళ్ళినప్పుడు ఓన్లీ పాటల కోసమని వెళ్ళాను. ఇంకా తర్వాత ప్రతిసారి కూడా ప్రతి కంట్రీ, అంటే నేను హైదరాబాద్ ఏసిటీసీలో బైబిల్ కాలేజ్ 4 years థియాలజీ చేశాను. తర్వాత 2 years కోర్స్ కోసమని న్యూయార్క్, ఉమ్. అమెరికా దేశంలో న్యూయార్క్లో సాల్స్బరీ అనేటువంటి ప్లేస్లో పైన్ క్రెస్ట్ బైబిల్ ట్రైనింగ్ సెంటర్, దాంట్లో ట్రైనింగ్ అయ్యాను. సో థియాలజికల్ బేస్ ఉంది, అలాగే సంగీతపరమైన బేస్ ఉంది. సో రెండు కలగలిపి నేను ఇప్పుడు పరిచర్లో ముందుకు వెళ్తున్నాను. ఇది మరొక పాట, ఆరాధన అధిక స్తోత్రం అనేది బాగా మేము ఉమ్. విన్నాం, పాడుకున్నాం కూడా, పాడుకుంటాం కూడా. మొన్న ఈ మధ్య జ్యోతిరాజు గారు కూడా దాన్ని రీమేక్ చేసినట్టు మేము చూసాం. Yes. వారు కూడా చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ ఉంది. దాని నేపథ్యం ఏంటంటే? అది అంటే ఒక వర్షిప్ సాంగ్ కోసమని అట్లాగా చేయడం జరిగింది. ఉమ్, యాక్చువల్గా ఒరిజినల్ సాంగ్ ట్రాక్ పాడింది చెన్నైలో హేమజాన్ గారు పాడారు. ఆ తర్వాత ఆ, ఆ, జోయల్ జోయల్ అని ఒక బెంగళూరులో ఒక ఆయన, సమర్పండి బ్యాండ్ అని ఉంటుంది. ఉమ్. ఆయన తమిళ్లో ఆయన పాడాడు. తర్వాత తెలుగులో ఇంకా ఇంకా చాలా వెర్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో కొడితే నాకు తెలియని వాళ్ళు అందరూ కూడా పాడారు. అయితే జ్యోతిరాజు గారు, అన్న ఇలాగ మీ కొన్ని పాటలు చేస్తున్నాము, మీ పర్మిషన్ కావాలి అని చెప్పి ఆయన అడిగి ఆయన చేసుకున్నారు. ఆ బెంగళూరు జోయిల్ కూడా అట్లాగే నన్ను పర్మిషన్ అడిగి చేసుకున్నారు. అలాగే క్రిస్టఫర్ గారు, లిలియన్ వాళ్ళు కూడా పాడారు. ఇంకా చాలా మంది ఎవరెవరు పాడారు. అయితే ఒరిజినల్గా రికార్డులో మాత్రం హేమజాన్ గారు పాడారు. అద్భుతమైన పాట ఇది. విశాఖపట్నంలో ఆరాధన టైంలో బిషప్ ఎంఏ పాల్ గారు, క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్, వాళ్ళ ఆరాధనలో పాడుతూ ఉంటుంటే మరలా పాడానివారు, మరలా పాడితే మరలా పాడానివారు, ఒక సర్వీస్లో కంటిన్యూగా 5 times అదే పాట పూర్తిగా పాడాను. ఎవ్రీబడి వర్ ఇన్ టీయర్స్ అండ్ ఐ వాజ్ ఇన్ టీయర్స్ అండ్ గ్రేట్ మూమెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వి కుడ్ విజిబుల్లీ సీన్ దోస్ డేస్. మీ పాటలు ఎవరైనా వాళ్ళు చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే జనరల్గా చర్చెస్లో పాడుకుంటే ఎవరికేమి ఇబ్బంది ఉండదు. కానీ ఈ మధ్య చాలా మంది యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చాలా మంది కవర్ సాంగ్స్ చేస్తున్నారు. పాత తాతల ముత్తాతల అప్పటి పాటలు కవర్ సాంగ్స్ చేస్తున్నారు. తర్వాత 80s 90s ఉన్న సాంగ్స్ కూడా మళ్ళా వాటిని రీమేక్ చేస్తున్నారు, కవర్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి అందియాలనో వారు ఏదో ఉద్దేశంతో అయితే చేస్తున్నారు. అలాగే మీ పాటలు కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీకు మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దాన్ని? సో దీనికి సమాధానం కేవలం మీకే మాత్రమే కాదు, చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా ఇదొక స్టాట్యుటరీ వార్నింగ్ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ కవర్ సాంగ్స్ అనేటువంటి వాటి గురించి స్వరశిల్పి డాక్టర్ పిజేడి కుమార్ గారు ఒక మంచి మాట చెప్పారు. కవర్ సాంగ్ అంటే ఏంటంటే, ఎవడైతే రాశారో, ఎవరైతే కష్టపడి ట్యూన్ చేశారో, పాడారో, రికార్డ్ చేశారో వాడిని కనబడకుండా కవర్ చేసి వీళ్ళు బయటకు వచ్చి కనబడేటువంటి పాట ఇది అని ఆయన చాలా చక్కగా, చాలా అనుభవం కలిగిన వ్యక్తి కనుక ఆయన పిజేడి కుమార్ గారు అలా చెప్పారు. సో ఎవరైనా కనుక యూట్యూబ్లో పాటలు చేసేటప్పుడు పాట నేర్చుకుని మీ సొంత మ్యూజిక్తో పాడండి, తప్పులేదు. కానీ చాలాసార్లు ఏం జరుగుతుందనంటే, నేను కొన్ని ట్రాక్స్ ఇచ్చాను. నేను ఆంధ్రప్రదేశ్లో మ్యూజిక్ ట్రాక్స్ ఇచ్చింది నేను ఒక్కడనే. ఫస్ట్లో ప్రతి ఆల్బంలో ఒక మ్యూజిక్ ట్రాక్ ఉండేది. అది అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ, అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చోట్ల ఉండవు కదా. ఈ రోజు అంటే కోకోలలో అయిపోయాయి, ఆ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్స్ లేవు. అందుకని నేను 1 లేదా 2 పాటలు ట్రాక్ ఇచ్చేవాడు. ఆ ట్రాక్ మీద వాళ్ళు ఎక్కడైనా సువార్త చేయడానికి ఉపయోగపడుతుందని. కానీ ఈ రోజున ఏమైపోయిందనంటే, ఆ ట్రాక్స్ని ఉపయోగించి లేదా ఇప్పుడున్న టెక్నాలజీలో నా వాయిస్ తీసేసి ట్రాక్ను తయారు చేసుకుని, కరార్కే సిస్టమ్ అంటారు ఏదో,
ఆ కరార్కే సిస్టంలో లాగా నా వాయిస్ మెయిన్ వాయిస్ని తీసేసి వాళ్ళే వాయిస్తో పాడుకుని వాళ్ళ మ్యూజిక్ వాళ్ళ ట్యూను వాళ్ళే పాట రాసినట్టుగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అది చాలా ఘోరాతి ఘోరం. మనకి పుట్టని పిల్లల్ని తండ్రిగా నీ పేరు రాసుకోవడం అంత దారుణమైన విషయం అది. సో మీరు ట్యూన్ తీసుకోండి, మీరు పాడుకోండి, మీ సొంత మ్యూజిక్తో మీరు లైవ్లో పాడుకోండి, దాంట్లో ఆక్షేపణ ఏమి లేదు. కానీ దానికి కూడా మీరు ఒక ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. ఈ పాట రాసింది పలానా డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారు, ఈ పాట రాసింది ఐజక్ రాజు గారు, ఈ పాట రాసింది అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. ఇలాగ ఎవరైతే పాట రాశారో, ట్యూన్ చేశారో వాళ్ళు రచన స్వరకల్పన అని చెప్పి ఒరిజినల్గా ఎవరైతే పాడారో, ఎవరైతే రాశారో వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి. కనీస జ్ఞానం లేకుండా, కనీసం వాళ్ళ యొక్క ప్రస్తావన లేకుండా వీళ్ళే రాసినట్టుగా, వీళ్ళే ట్యూన్ చేసినట్టుగా, వీళ్ళే పాడేసి వీళ్ళంతటి వీళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అది చాలా గర్హించాల్సినటువంటి విషయం. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. దీని విషయంలో కూడా క్రైస్తవులుగా మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమైనా కనుక ఎవరి పాట అయినా కానీ, మీరు ఎవరి పాట అయినా కానీ మీరు పాడుకుంటే కనుక వారికి క్రెడిట్స్ మీరు పెట్టండి. పలానా ఆయన రాశారని చెప్పి ఆ రాసిన వ్యక్తిని గురించినటువంటి మాటలు మీరు పెట్టండి. చాలామంది బుక్స్లో కూడా పాటలు వేసుకుంటారు. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు పుస్తకం ఉందనంటే ఎవరెవరు ఏ పాట రాశారు అన్నట్టు కింద రచయిత పేరు ఉంటుంది. రచయితను బతికించండి. మీరు మీ ఇష్టానుసారంగా మీ పాటల పుస్తకాల్లో మీరు ప్రింట్ చేసుకుంటున్నారు. నిన్నటి దినాన ఈ రోజున మీ పాటల పుస్తకం చూశాను. అందులో వెండి బంగారాలు ఆకుమర్తి డానియల్ అని చెప్పి చక్కగా మీ పాటల పుస్తకంలో రచయిత పేర్లు కూడా వేశారు. కానీ తెలియకపోతే తెలుసుకోవచ్చు. ఈ రోజులో తెలియకుండా ఉండేటువంటి అంత డార్క్ పీరియడ్లో మనం లేము. సో మ్యాక్సిమం రచయిత ఎవరన్నది తెలియకుండా పోదు. తెలుసుకోండి. సాధ్యమైనంత వరకు తెలుసుకుని వాళ్ళ పేరు మీ పుస్తకాల్లో ప్రింట్ చేస్తే రచయిత బ్రతుకుతాడు, పాట ఎలాగా బ్రతుకుతాడు. సో రచయితను కూడా బ్రతికించాల్సినటువంటి బాధ్యత క్రైస్తవ సంఘం మీద, కళాకారుల మీద ఉంది అన్న విషయాన్ని నేను మీకు తెలియచెప్తున్నాను. ఇదే విషయాన్ని డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు కూడా చాలాసార్లు ఆయన ఇంకా ఘాటుగా కూడా చెప్పిన సందర్భాలు మనము చూస్తూ ఉన్నాం కదా. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. దాని విషయమై మీరు ఆలోచించాలి. ఇది కోపం తెచ్చుకుని మనం కేసులు వేసి వాళ్ళని ఏదో స్టేషన్కి ఇచ్చి అటువంటి పరిస్థితి కాదు మనది. కానీ న్యాయబద్ధంగా మీరు కనుక ప్రవర్తించగలిగినట్లయితే పాట బ్రతుకుతుంది, రచయిత బ్రతుకుతాడు, మీరు కూడా ఆ పాట ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదేదో మీరే రాసి, మీరే పాడి, మీరే స్వరకల్పన చేసినట్టుగా డైరెక్ట్గా నా ట్రాక్స్ వాడేస్తున్నారండి, వాడేసి పెట్టేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. ఆకుమర్తి గారు ఏం మాట్లాడడం, మెతగ్గా ఉంటాడు అని ఒక మిగతా వాళ్ళ జోలికి వెళ్ళటానికి అంత తెగించరేమో కానీ, మరి నా విషయంకి వచ్చేటప్పటికి ఎందుకో ప్రజలకి పర్వాలేదు అన్న ఏమో అనుకోడులే అన్న ధోరణిలో ఇలా జరుగుతూ ఉంది. దయచేసి అలా చేయొద్దని నేను ఈ ఇంటర్వ్యూ ముఖంగా నేను తెలియచేస్తున్నా. అలా చేస్తే మనం దేవుని దృష్టిలో దొంగలం అయిపోతాం. అంతే కదా. వేరే వ్యక్తి యొక్క పనిని దొంగలించిన వాళ్ళం అయిపోతాం. నేను చాలా మంది వేరే ఆథర్స్ లిరిసిస్ట్ రాసిన పాటలు నేను చేశాను సత్యదేవచన యూట్యూబ్ ఛానల్లో. చాలా మంది వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేశాను నేను. వాళ్ళని అడిగి, కొంతమంది లిరిసిస్ట్ సింగర్స్ అయితే వాళ్ళు ఇప్పటికి కోరుకుంటున్నారు, అయ్యా చెయ్యండి, మా పాటలు చేయండి, మా పాటలు చెయ్యండి అంటే దాదాపు ఎవరు అబ్జెక్ట్ చేయరు. వాళ్ళ ట్రాక్ వాడనంత వరకు ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఇప్పుడు నా పాట మీరు పాడితే, ఇంకొకళ్ళు పాడితే ఇంకో 10 మంది పాడుకుంటే పాట బ్రతుకుతుంది కదా. అవునండి. సో నేననేది ఏంటంటే పాటతో పాటు రచయితను క్రెడిట్ ఉండాలి. రచయితను కూడా అదే మీరు అన్నట్టు ఇది పాట మనం రాయకుండా మేమే రాసినాం అని వేసుకోవడం మాటికి తప్పు. ఆ దేవుని దృష్టిలో మాత్రం వాళ్ళు చాలా ఘోరమైన శిక్ష. మేమే రాసామని వాళ్ళు వేసుకోకపోయినా రాసిన వాడి పేరు వేయకపోవడంలో కూడా అదే అర్థం తప్పు ఉంటుంది. వేయాలి. ఫలానా వ్యక్తి పాట రాశారు, ఎవరు రాగం ఎవరు కట్టారు, దీని ఒరిజినల్ లిరిసిస్ట్ ఎవరు అన్నది వేయాలి. వేసిన తర్వాతనే మనం దాన్ని బయటకు తీసి ప్రజలకు అందిస్తే అది దేవుని దృష్టిలో కూడా మెచ్చుకోదగిన పరిచర్య అవుతుంది. లేకపోతే అది కానే కాదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా చాలా మంది సింగర్స్తో కాంటాక్ట్లోకి వచ్చాను.
నేను మీతోని కూడా కాంటాక్ట్ అయిపోయిన అడిగాను, ఉమ్, మీ పాటలు చేయడానికి మాకు ఏమైనా పర్మిషన్ ఇస్తారా ఉమ్, అంటే మీరు ఏమన్నారు, నీతో సమం ఎవరు అన్న పాట మీరు చేయండి, yes, ఓకే దాన్ని ఉమ్, నేను అగ్రి అవుతున్నా, కానీ ఏ సమయం అందని కొంచెం ఆగండి, మేము అది చేస్తున్నాం, రీమేక్ చేస్తున్నాం, అవును, అది కొంచెం తమిళ్ వర్షన్ హిందీ వర్షన్ మీరు అవును, మాట్లాడారు, అవును, అవన్నీ ప్లానింగ్ లో ఉన్నాము కాబట్టి కాస్త మీరు ఆగండి, కానీ ఒకవేళ నీతో సమం ఎవరు అన్న పాట మీరు చేయాలనుకుంటే చేయొచ్చు బ్రదర్ అని మీరు yes, పర్మిషన్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ పాట నిజంగా వాస్తవంగా చెప్పారంటే దరిదాపు ఒక నెలలో 1-2 సార్లు వాడుకుంటాం ఆ పాట, నీతో సమం ఎవరు అన్న పాట. సువార్త సభలలో వాడతాం ఆ పాట, ఎంతో మంది పాడంగా కూడా విన్నాం. దాని నేపథ్యం కూడా కొద్దిగా చెప్పండి మీరు. ఆ ఆ పాటలో అబ్జర్వ్ చేస్తేనండి, నీతో సమం ఎవరు అన్నటువంటి పాట సాటిలేని దేవుడు అనేటువంటి ఆల్బంలో రికార్డ్ చేశాం. అది నా 4th ఆల్బం. సో అంతకుముందు మంచి దేవుడు, తర్వాత విమోచకుడు, తర్వాత చాలిన దేవుడు, ఈ 3 ఆల్బమ్స్ చేసాం. ఆ 3 ఆల్బమ్స్ పేర్లు వచ్చేలాగా 3 చరణాలు రాశాను. నీవేగా మంచి దేవుడు అని ఉంటుంది మొదటి చరణం ఎండింగ్లో, రెండో చరణం ఎండింగ్లో నీవేగా విమోచకుడు అని ఉంటుంది, మూడో చరణంలో నీవేగా చాలిన దేవుడు అని ఉంటుంది. ఉమ్. సో పల్లవిలో నీతో సమం ఎవరు అంటే సాటిలేని దేవుడికి సంబంధించి ఒక టైటిల్ సాంగ్ కింద. సో ఈ 4 టైటిల్స్ వచ్చేలాగా ఆ పాటను ఆవిష్కరిస్తూ ఒక అద్భుతమైనటువంటి సువార్తను, అది పాట పాడకపోయినా చదివిన ఒక సువార్త వెళ్ళేటట్టుగా దేవుడు నాకు ఆ పాటను ఇచ్చాడు. సో ఆ పాటను బట్టే ఆ మధ్యకాలంలో సినిమా యాక్టర్ దివ్యవాణి గారు ఈ పాటను బట్టే నేను రక్షించబడ్డానని చెప్పి చాలా చోట్ల ఆవిడ సాక్ష్యం చెప్తుంటే ఆర్కెస్ట్రా వాళ్ళు దాన్ని రికార్డ్ చేసి వినిపించి నాకు చెప్తే నేను కూడా ఆవిడని ఒకసారి కాకినాడ పిలిచాను. అప్పటి నుంచి ఆవిడ నాతో చక్కగా అన్నయ్య అంటూ నాతో మాట్లాడుతూ వచ్చారనమాట. సో ఆ పాట ఒక సినిమా యాక్టర్ని లేదా ఒక వ్యక్తిని రక్షించడానికి ఉపయోగపడుతున్న ఈ పాటలు అని సంతోషించాను. ఒక సినిమా యాక్టరే కావాల్సిన లేదు, రాజకీయ నాయకుడే కావాల్సిన లేదు, ఎవరైనా దేవుని దృష్టిలో ఒక ఆత్మ. మన చాలా దృష్టిలో మంది కొన్ని లక్షల మంది కదిలించబడ్డారు, ఎస్ ఎస్ సినిమా యాక్టరే కానీ మా కళ్ళతో మేము చూసినాం కదా, లక్షల మంది కదిలించబడ్డారు ఆ పాటతో. పలు అది- వేదాలలో మత అది ఇప్పుడు గ్రంథాలలో- ఆ చరణం గురించి అడగాలనుకుంటాను మిమ్మల్ని. చెప్పండి. ఎందుకంటే ఆ పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి అని మీరు రాశారు. అవును. దాని గురించి మీరు ఏమైనా వ్యతిరేకతను ఎదుర్కొన్నారా? క్రైస్తవులు ఎవరు వ్యతిరేకించారు మిమ్మల్ని, కానీ క్రైస్తవేతరులు ఎవరైనా మిమ్మల్ని విమర్శించినరా? లేదండి, క్రైస్తవేతలు వ్యతిరేకించడానికి ఏమీ లేదు. బైబిల్లోనే చెప్తుంది ఈయన అందరికంటే ప్రత్యేకించబడినవాడు అని బైబిల్ చెప్తుంది. వేల్పులలో నీ వంటి వాడు ఒకడో లేడని చెప్తుంది, నీతో సమానుడైన వాడు ఒకడో లేడని చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడే చెప్పాడు. సో ఈ మత గ్రంథాలు లేదా ఇవన్నిటిలో పరిశుద్ధుడు అన్నవాడు ఒక్కళ్ళు కూడా లేరని అందరికీ తెలుసు, క్రైస్తవులకి తెలుసు, క్రైస్తవేతరులకి తెలుసు. సో అదే మాటను నేను డైరెక్ట్గా ప్రస్తావించాను. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, నీలా ప్రేమ గల జాలి గల దేవుడేడి, నీవేగా విమోచకుడు. అంటే మీరు సాఫ్ట్ గా అడుగుతున్నారు, టు బి ఫ్రాంక్, హార్ష్ గా పోకుండా ఒక సాఫ్ట్ కార్నర్ గా మీరు సాఫ్ట్ గా అడుగుతున్నారు. పాపం చేయనోడు ఎవడని ఉన్నాడా, పరిశుద్ధుడు ఉన్నాడా, యేసు తప్ప. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమేమి ఎరేజ్ అవుతుంది అంటే, మీరు ఓన్లీ మన బైబిల్నే కాదు అన్ని మత గ్రంథాలను మీరు ఎత్తి పడుతున్నారు ఒక్క చరణంలో. పాటకుండే పవర్ అది. ఒక 2 గంటలు 3 గంటల ప్రసంగం చేయలేంది 5 నిమిషాల్లో చెప్పచ్చు, ఒక 2 నిమిషాలు ఒక చరణం ఒక పల్లవితో కథం చేసేయచ్చు. 2-3 గంటల్లో అయ్యే పని ఒక చరణం ఒక పల్లవి కరిగించి పడేస్తుంది ఒక వ్యక్తిని. అయితే ఇప్పుడు మీరు అన్ని మత గ్రంథాలను ఎత్తి పట్టుకున్నారు, అందుకే నేను అడుగుతున్నా, ఇతర మతస్థుల ద్వారా ఏమైనా మీకు ఇబ్బంది కలిగిందా? లేదు, ఇప్పుడు వరకు ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేసిన లేరు. దేవుని దయ, దేవుని కృప. నేను చెన్నైలో ఉన్నప్పుడు గురుకుల్ అని ఒక థియలాజికల్ కాలేజ్ ఉంది. ఆ గురుకుల్ థియలాజికల్ కాలేజ్లో చదువుతున్నటువంటి ఒక పాస్టర్ గారు బీడీ అయిపోయింది, ఎంటీహెచ్ చేస్తున్నాడు. ఆయన నాతో చాలా కాలం క్రితం చెప్పింది ఏంటంటే, మీ సాంగ్స్ లాజికల్గా ఉంటాయి, థియరిటికల్గా ఉంటాయి, బిబ్లికల్గా ఉంటాయి, రేషనల్గా ఉంటాయి. సో మీ సాంగ్స్ని క్వశ్చన్ చేయడానికి ఇవన్నీ విధాలా ప్రూవెన్, అన్ని ఏరియాస్లో కూడా ప్రూవెన్ సాంగ్స్ ఇవి కనుక వీటి మీద నేను డాక్టరేట్ చేయాలి అని అనుకుంటున్నాను బ్రదర్
అని చెప్పి నాకు చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. ఉమ్. ఆయన చేశాడో లేదో నాకైతే తర్వాత ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ చేసినా చేసి ఉండకపోయినా ఒక థియోలాజియన్‌కి అలాంటి ఆలోచన మీ పాటల మీద నేను ఒక డాక్టరేట్ చేయాలనుకుంటున్నాను, థీసిస్ చేయాలనుకుంటున్నాను అని ఒక మాట యథార్థంగా నాతో వచ్చి చెప్పడం, అది ఒక విధంగా నాకు ఒక విజయం కింద లెక్క అది. యాహ్! దేవుడు ఆల్రెడీ ఆమోదించేసిండు. అది. అట్లా. మనుషులు ఆమోదిస్తారు, ఆమోదించకపోవచ్చు. దేవుడు ఆల్రెడీ దేన్నైతే అవును. ఆమోదించిండు అది మనకి ఇచ్చేసిండు. ఒక గాయకుడు ఇప్పుడు 32 సంవత్సరాలు నిండి ఒక గాయకుడు 32 సంవత్సరాలు కంటిన్యూగా పాడడం అనేది ఈ రోజుల్లో అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఈరోజు అందరూ కూడా సింగిల్ సాంగ్ సెలబ్రిటీస్. ఒక పాటతో పైకొచ్చి, ఒక పాటతోనే కనబడి, తర్వాత మరలా ఎక్కడ అడ్రస్ లేనటువంటి ఒక తరంలో మనం ఉన్నాం. నాకు తెలిసి పాతకాలంలో బిల్మోరియా గారు, పెజ్రా శాస్త్రి గారు, కొంతకాలం బాలరాజు గారు, ఆ తర్వాత కాలంలో మరి వచ్చినటువంటి వాళ్ళలో జిత్తుగా ఆశీర్వాదం గారు, తర్వాత నేను ఆకుమర్తి డానియల్‌గా, తర్వాత ఏఆర్ స్టీవెన్సన్ గారు. ఇంకో ప్రక్క చూస్తే దియా ప్రసాదరావు గారు. ఇంకా ఎవరన్నా ఒక నలుగురు, ఐదుగురు ఉంటే ఉండొచ్చు. హ్యాండ్‌ఫుల్. సంవత్సరాల తరబడి పాటను ప్రకటిస్తూ, పాట ద్వారా ప్రకటిస్తూ, పాటను పాడుతూ వచ్చిన వాళ్ళు వెరీ హ్యాండ్‌ఫుల్. కానీ ఈ రోజున చెప్పండి, ఒక 20 సంవత్సరాలు కంటిన్యూగా ఒక గాయకుడిగా ఫుల్ టైమ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఓ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? అలా ఉండడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడందరూ కూడా సింగిల్ సాంగ్ సెలబ్రిటీస్. అండ్ మోర్ ఓవర్ మీకు తెలియంది కాదు, ఇప్పుడు టాలెంట్ కన్నా టెక్నాలజీకే ఎక్కువ ఇంపార్టెంట్. సో టెక్నాలజీ వచ్చి టాలెంట్‌ని సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చింది. ఏఐ వచ్చింది. ఏఐ ద్వారా ఈ రోజున పాటలు పాడవలసినటువంటి అవసరత, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమాత్రం కూడా కనబడనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 5 నిమిషాల్లో ఒక పాట అయిపోతుంది. 10 నిమిషాల్లో ఒక పాట అయిపోతుంది. ఒక 3, 4 అవర్స్ కూర్చుంటే ఒక వీడియో అయిపోతుంది. సో మనుషులకు ఉన్న టాలెంట్ కంటే, అంటే టెక్నాలజీ కూడా టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. కొనేసుకుంటే దాన్ని మట్టుకు అది వీడియో అయిపోదుగా. ఇప్పుడు ఒక మంచి కాస్ట్‌లీ ల్యాప్‌టాప్‌లు లేదా కాస్ట్‌లీ సాఫ్ట్‌వేర్‌లు అన్నీ కొనేసి బీరువాలో పెడితే మరుసటి రోజు తీసేటప్పటికి పాట రాదు. అది చేయడానికి కూడా టాలెంట్ కావాలి. నేననేది టెక్నాలజీకి సంబంధించిన టాలెంట్ కాకుండా పాడే తలాంతు, రాసే తలాంతు. నాకు ప్రేమ గురించి ఒక పాట అంటే అదే రాసి ఇచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో యూనో పాటల ఒరవడి పరిస్థితి, ప్రస్థానం ఈ విధంగా ఉంటూ వస్తుంది. యాహ్! ఇప్పటి తరము మరి సింగర్స్‌కైనా, పాటల రచయితలకైనా మీరు వాళ్ళ పాటలు చాలా మంది గమనిస్తుంటారు, వింటుంటారు, చూస్తూ ఉంటారు. కొన్ని పాటలు వినకపోతేనే బాగుండనిపిస్తది. టు బి ఫ్రాంక్. దేవుని చేత ప్రేరేపించబడి, పురిగొల్పబడి, రాయబడి, పాడబడిన పాటలు వింటే మనకు అభిషేకంగా వస్తుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఆత్మీయంగా ఎదుగుతాం. కొన్ని వింటూ ఉంటే ఏదో అలజడి కలుగుతుంది. దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ గాని ఆ అనుభవాన్ని కానీ మనం పొందుకోలేం. మీరు ఇప్పటి రచయితలకు ఇవ్వాలనుకుంటున్న మీ అమూల్యమైన సలహా ఏంటి? చాలా మంచి ప్రశ్న అని చెప్పాలి ఇది. ఇప్పటి రచయితలకు మీరు ఇచ్చే సలహా అని అంటే అసలు వినేవాడు ఎవడున్నాడు? అది పెద్ద ప్రశ్న. మన సలహా వినేటువంటి తరం కాదు ఇది. మన సలహాలను పట్టించుకుని పెద్దోళ్ళు కదా, సీనియర్స్ కదా, అని గౌరవించే పరిస్థితి, లేదా వాళ్ళని చూడడమే గొప్ప ఇది అన్నట్టుగా, లేకపోతే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ప్రయాణం చేశారు కదా, ఇన్ని ఒడిదుడుకులు తట్టుకుని నిలబడి ఉంటారు అన్నటువంటి ఒక అప్రిసియేషన్ అన్నది ఈ తరంలో లేదనే చెప్పాలి. దాదాపుగా లేదు. ఎక్కడన్నా ఉంటే ఒకళ్ళిద్దరు అలా ఉండుంటారు. అయితే ఇప్పుడు పాటలు వింటున్న పరిస్థితుల్లో పాట ఎవరైనా రాసేసేటువంటి పరిస్థితి, సౌలభ్యం ఇప్పుడుంది.
ఇప్పుడు పాటకు ప్రాముఖ్యత ఇప్పుడు ఏమైపోయిందనంటే, ఫలానా అయ్యగారు రాసిన పాట అనగానే లక్షల్లో ప్రజలు చూడడానికి ఇష్టపడుతున్నారు. అందులో ఏముంది సాహిత్యం, దానికి విలువేముంది, లేకపోతే దానికి ఉన్నటువంటి యూనో ఫండమెంటల్ థింగ్స్ అబ్జర్వ్ చేయాల్సినవి ఏమున్నాయి అని చూడడానికి ఎవరికీ కూడా మనసు లేదు. ఫలానా అయ్యగారు రాశారంతే మేము పాడుకుంటాం. అయ్యగారి మీద ఉన్నంత కాన్సంట్రేషన్ సాహిత్యం మీద లేదు. ఫలానా అయ్యగారు చెప్పారంటే అదే వాక్యం, ఇంకా బైబిల్ చెప్పింది వాక్యం కాదు. సో ప్రతి కోణంలో కూడా అయ్యగారి కాన్సంట్రేషన్ అనేది ప్రతి చోట కూడా ఉంది. హైదరాబాద్ మొదలుకొని విశాఖపట్నం వరకు లేదా ఇచ్చాపురం వరకు. సో ఇదొక చెడు పరిణామం. పాటకు దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. పల్లవి ఏం మాట్లాడుతున్నాం, చరణం ఏం మాట్లాడుతున్నాం, ఈ మధ్యన వచ్చే అనుపల్లవి మనకేం చెప్తుంది, మొదటి చరణానికి రెండో చరణానికి ఏమైనా సంబంధం ఉందా, అసలు పాటలు రాసేవాడికి ఈ పాటకి ఏమైనా సంబంధం ఉందా? సో ఇవన్నీ ఆలోచన చేస్తే అందుకే మీరు పాత తరం అనేటువంటి ఒక మాట వదులుతారు. సో ఈ తరానికి ఏం కావాలంటే గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచోడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవా నువ్వు ఎంత గొప్పోడివి, యూనో ఇలాంటి పొడి పొడి మాటలు. లోతైన వాక్యాన్ని పెట్టి రాసేటువంటి పాటలు 100లో ఎన్ని ఉంటాయి చెప్పండి? తక్కువ, బాగా తక్కువ. సో దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే దాదాపు వాక్యాన్ని ఉన్నట్టుగా పాడడానికి ప్రయత్నం చేస్తాను, లేదా నా అనుభవాన్ని పెట్టి రాయడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా వాక్యానికి మించి వెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా ధైర్యం చేయను. ఎందుకంటే వాక్యం స్థిరంగా నిలుస్తుంది. కవిత్వం, ఈరోజు నేను రాసిన కవిత్వం కంటే రేపొద్దున మీ కవిత్వం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నేను రాసిన వాక్యం కంటే రేపు మీ వాక్యం అద్భుతంగా ఉండడానికి అవకాశం లేదు, అదే వాక్యం. సో వాక్యం స్థిరంగా ఉంటుంది కాబట్టి పాట కూడా స్థిరంగా ఉంటుంది. వాక్యం మనుషుల హృదయాల్లో పనిచేస్తుంది కాబట్టి ఆ వాక్యమే పాటలో ఉంటే ఈ పాట కూడా మనుషుల హృదయాల్లో పనిచేస్తుంది. కవిత్వం అవసరమే, కాదనట్లేదు. కవిత్వాన్ని నేను తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ వాక్యాన్ని ఎక్కువ చేసి మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. అది పాటలన్నిట్లో వాక్యం మనకు కనబడుతుంది. Yeah. తప్పకుండా వాక్య సారాంశం అనేది మనం చూడగలుగుతున్నాం. విచారం ఏంటంటే కొన్ని సభలకు వెళ్తుంటామండి, వాళ్ళు కన్వీనర్స్ వచ్చి అంటారు, ఆకుమర్తి గారు కొంచెం మీరు ఊపు మీద ఉన్న పాటలు పాడండి అంటున్నారు. నాకు చాలా బాధ కలుగుతుంది అలాంటి మాట్లాడినప్పుడు. సాక్షాత్తు మీటింగ్స్ పెట్టిన కన్వీనర్ వెళ్ళేటప్పుడు మనకు ఛార్జీలు ఇచ్చి పంపేవాడు వచ్చి మనకు చెప్పిన రిక్వైర్మెంట్, అయ్యగారు మీరు ఊపు మీద ఉన్న పాటలు పాడండి కొంచెం, మా ఊళ్ళు అందరూ అడుగుతున్నారంటే ఎందుకు ఊపాలి, ఏం ఊపాలి, ఎవరిని ఊపాలి, ఊపితే ఎవరికో ప్రయోజనం, నేను ఊపడం ఏంటి? నేను స్టేజ్ మీద చాలాసార్లు చెప్పే ఒక మాట ఏమిటంటే, నేను ప్రజల్ని మిమ్మల్ని రంజింప చేయడానికి రాలేదు, నేను మిమ్మల్ని ప్రభు కోసం రగిలించడానికి వచ్చాను. ఇది ఒక్కటే నా స్టేట్మెంట్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ ద పీపుల్, బట్ మై సాంగ్ ఇట్ షుడ్ help people to encounter with God. Enlighten the people. సో రంజింప చేయడం వేరు, రగిలించడం వేరు. సో దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, నాకు ఇచ్చిన పిలుపు ఏంటంటే రంజింప చేసి వాళ్ళని ఉద్రేకపరిచి డ్యాన్స్లు వేయించి, లేకపోతే అది కాదు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, అది కాదు. నా పాట ఆలోచింప చేయాలి, నా పాట బాగు చేయాలి, నా పాట క్రమపరచాలి. అది వాళ్ళనే కాదు నన్ను కూడా క్రమపరుస్తూ ఉంటుంది. దావీదు అంటాడు, నేను పాడిన పాటను రాత్రి వేళ నేను జ్ఞాపకం చేసుకుందని అంటాడు. సో నా పాటలు నాతో చాలాసార్లు మాట్లాడతాయి, నా పాటలు ఇతరులతో కూడా మాట్లాడతాయి. సో రంజింప చేయడం, ఎంటర్టైన్ చేయడం కాదు నా పాట ఉద్దేశం. ఈ 32 సంవత్సరాలుగా ఎక్కడైనా కానీ, ఏ వీడియోలో కానీ నేను ప్రజల్ని రంజింప చేసే విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు, పాడలేదు. ఇవాళ రేపు వచ్చే పాటలన్నీ కూడా రంజింపజేయడానికే ఉన్నాయి మనుషులను. అంటే దేవుడు మరి ఒకవేళ వాళ్ళకి అలాంటి దర్శనం ఇచ్చాడేమో నాకు తెలియదు. మరొకటి, క్రైస్తవ సంగీత పరిచర్య అనేది పెద్ద బిజినెస్ గా మారిపోయింది. ఆత్మీయత తక్కువైపోయింది. చెప్పాలంటే ఆత్మీయత తక్కువైపోయింది.
ఇదొక వ్యాపారం, పెద్ద బిజినెస్ కింద మారిపోయింది. టు బి ఫ్రాంక్. ఆ పాటలు వింటుంటే కూడా వాక్యం తక్కువ ఉన్నది. అసలు వాక్యం కనబడుతుందా లేదా అన్నది కూడా కష్టమే. మీరు అన్నట్టు చాలా మంది ప్రజలను రంజింపజేయడానికే పాటలు రాస్తున్నారు, వాడుతున్నారు. కానీ ప్రజలను ఎందుకంటే వాక్యంలో పౌలు భక్తుడు మనకు చెప్తున్నాడు, పద్యముల ద్వారా, కీర్తనల ద్వారా ఒకరినొకరు పురిగొల్పుకోండి అంటున్నాడు. వాళ్ళను మండించాలి. చల్లారిపోయిన వాడు కూడా ఇంకా మండించబడాలి, ఇంకా మండుతున్నవాడు ఇంకా మండించబడాలి. వాడు అనేకులను పురిగొల్పగలగాలి, మండించగలగాలి, వెలిగించగలగాలి. అది సంఘాలకు క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. ఒక పాట సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. పడిపోయిన వ్యక్తి ఉంటే వారిని తిరిగి లేపాలి, బాధలో ఉంటే వారిని కన్నీళ్లు తుడవాలి, వెనుకకు పోయినోడిని మళ్ళా ముందుకు తీసుకొని రావాలి, తప్పిపోతున్న వాడిని హెచ్చరిక చేయాలి, దేవుని ప్రణాళికలు బోధించాలి, రెండో రాకడకు వాడిని సిద్ధపరచాలి, శ్రమలకు, ఇబ్బందులకు అన్నిటికీ వాడిని సిద్ధపరచాలి. పాటల పరిచర్య అంటే సామాన్యమైన పరిచర్య కాదు, అది కూడా విలువైన పరిచర్య, చాలా అమూల్యమైన పరిచర్య. అలా నమ్మకంగా అనేకులను పురిగొల్పడానికి కష్టమైన, లాభమైన, రోగమైన, ఆరోగ్యమైన, ఏది ఉన్నా లేకున్నా అన్ని తట్టుకుంటూ మరి ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ సంఘానికి ఇంత విలువైన పరిచర్యను కొనసాగిస్తూ అందిస్తున్న మరి సహోదరులు ఆకుమర్తి డానియల్ గారు మనతో ఉండడం చాలా సంతోషం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మేము చాలా దగ్గర ఇప్పుడు మీ పాటలు నేను వినబట్టి 26-27 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, నేనే సాక్ష్యం. మీ పాటలు 26-27 సంవత్సరాల నుంచి ఏకదాటిగా వింటున్నాము, పాడుకుంటున్నాము, ఆదరించబడుతున్నాము. అనేక సభలలో, అనేక మీటింగ్స్లో, అనేక పెళ్లిలలో పాటలు కూడా పాడారు. చాలా మంది కదిలించబడ్డారు. చాలా మంది పుస్తకాలలో కూడా మేము మీ పాటలు చూసాం. వాళ్ళు కూడా మీ పాటలు ప్రింట్ చేయించుకోవడం, పాడడం చూసాం. ఇంకా మీరు అనేక పాటలు దేవుని మహిమ కోసం, సంఘాల క్షేమాభివృద్ధి కోసం, సేవకులను, విశ్వాసులను పురిగొల్పి రెండవ రాకడకు వారిని సిద్ధపరచుటకు రాయాలని, దేవుడు మీకు ఇవ్వాలని, ఇంకా మునుపున్న అభిషేకము కంటే 10 అంతల అభిషేకం దేవుడు మీకు ఇవ్వాలని, ఆరోగ్యం, దీర్ఘాయువును ఇచ్చి, నూతన ద్వారాలు తెరిచి అనేక దేశములకు కూడా దేవుడు తీసుకువెళ్ళి చల్లారిపోయిన సంఘాలను కూడా లేవనెత్తడానికి దేవుడు బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. ఇంకా వాడుకోవాలని మా ప్రార్థన, మా కోరిక. దేవునికి స్తోత్రం. మరి మీరు మా పాటలు కూడా విన్నారని నేను నమ్ముతున్నా. మరి మా గురించి మీరేమన్నా సలహా ఇస్తారా? మాకు ఏం చెప్తారు? టు బి ఫ్రాంక్, మీరు ఏది ఇచ్చినా మేము స్వీకరిస్తాం. మీరు ఒక మంచి పరిచర్య చేస్తున్నారండి. మీ పరిచర్యను విన్నప్పుడు నిజానికి విశాఖపట్నం నుండి ఇంత దూరం నేను రావడానికి కూడా కారణం అదే. మీ గురించి బయట ఒకళ్ళిద్దరు కూడా నాకు చెప్పడం జరిగింది. మనం ఎప్పుడో ఎన్ని ఇయర్స్ బ్యాక్ కలిసి ఉంటాం? 2008లో కలిసామండి. 2008లో కలిసాం. సో ఆల్మోస్ట్ 18 ఇయర్స్. 18 ఇయర్స్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా మనం వ్యక్తిగతంగా మనం కలవకపోయినా ఇలాగ నేను మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పినప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్, ఆయన చాలా వాక్యం తెలిసిన వ్యక్తి అయినా, సో మంచి పాటలు రాస్తున్నారు, మంచి పాటలు చేస్తున్నారు అని చెప్పి ఒక వాక్య బేస్ లోతులు తెలిసినటువంటి వ్యక్తి అని మీ గురించి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. సో ఒక సత్యంలో మీరు నడుస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మీ పాటలు లేకుండా వాక్యానుసారంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు. మీరు కలిగి ఉన్నటువంటి తలాంతుని, టెక్నాలజీకి సంబంధించి మరి ఇతరులకు కూడా సహాయం చేయడానికి మీరు ముందుకు వస్తున్నారు. మీరే కాకుండా మీ కుమారుడు జాషువా మరి ఇంత సహాయకరంగా ఉండడం, మీ పరిచయం ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఘనంగా ప్రభు కోసం వాడబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక చిన్న విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా మంది పొరపాటు పడుతున్నారు. మానవ ప్రమేయం లేకుండానే చేస్తున్నారని చాలా మంది పొరపడుతున్నారు. అది లేదు, అట్లా కాదు. ఇప్పుడు నేను ఒక పాట, నేను నిద్రపోయేటప్పుడు లేకపోతే నిద్ర లేచేటప్పుడు, కొన్ని సందర్భాల్లో బాత్రూంలో ఉన్నప్పుడు పాట రాసిన స్నానం చేస్తుంటే పాట రాసినాం, ప్రయాణం చేస్తుంటే పాట రాశాను, ప్రయాణాల్లో ఎక్కువ నిద్ర లేస్తూ తెలియకుండానే పాట రాసేసాను. కొన్ని సందర్భాల్లో నేను పాట రాయనని మొండికేసి కూర్చుని, ఎందుకంటే పాస్టర్ని కదండి, సంఘ కాపని,
ఒక రోగం ఉన్న వాళ్ళకు ప్రార్థన చేయాలి, ఒకడు దయ్యం పట్టినోడు వస్తాడు, నాకు కుటుంబం ఉన్నది, చుట్టూ 10 గ్రామాలు ఉన్నాయి, తిరగాలి, గృహ కూడికలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు, వీటన్నిటి మధ్యలో ఇది కూడా చేయాలంటే కొంచెం మళ్ళా నాకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ బిజీ షెడ్యూల్ని బట్టి కొన్ని సందర్భాల్లో నేను అనుకున్న రాసిన పాటలు ఇక చాలు, ఇక రాయ నేను అనుకున్నప్పుడు ఆ క్షణమే మరుక్షణమే మళ్ళీ దేవుడు దగ్గరుండి రాయించిన సందర్భాలు ఉన్నాయి. అవి నేను ట్యూన్ చేసి స్టూడియోలో కూర్చొని పల్లవి చరణాలన్నీ పాడి నేను ఆ స్టూడియోలో ఇచ్చి నా స్వరము నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి అక్కడి నుంచి కేవలం సంగీతమే తీసుకుంటున్నాం. మీరు చేస్తున్న వర్క్ నేను వ్యక్తిగతంగా కళ్ళారా ఈ 2 దినాల్లో చూశాను కాబట్టి నేను అందుకే ఇంతకు చెప్పాను, సాఫ్ట్వేర్లు కొనేసుకుని ల్యాప్టాప్లు కొనేసుకుని బీరువాలు పెడితే తెల్లారేటప్పటికి పాట రాదు మనకి. దానికి కూడా ఒక మానవ ఆపరేషన్ అనేది అవసరం. మనం ఇచ్చేటువంటి కమాండ్స్ని బట్టే కదా అది బయటకు అవుట్పుట్ వచ్చేది. అయితే పని పాట లేకుండా నాకు ప్రేమ గురించి క్రైస్తవ సాహిత్యం కావాలి అని ఒకటి కొడితే అది ఏదో ఒకటి ఇచ్చేస్తుంది. అలా కాదు కదా మీరు చేసేది. మీరు చేసేటువంటి ప్రయత్నం, ప్రయాస, ఎన్ని సాఫ్ట్వేర్లు వాడుతున్నారు, ఎంత ప్యాచప్స్ చేస్తున్నారు, అవన్నీ నేను చూశాను. కాబట్టి ఇది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో మీరు చేస్తున్నది చాలా ప్రయాసతో కూడింది. అద్భుతంగా మీరు ఉన్నటువంటి ఏఐని మీ యొక్క మేధస్సుతో, మీ యొక్క ఆలోచనతో చక్కగా మీరు నిర్వర్తిస్తున్నారు, మీరు కానీ జాషువా కానీ. సో దానిని బట్టి నిజంగా నేను మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. చివరి మాట చెప్పండి. మీరు మాసిలామన్ గారు వచ్చిన సంఘంలో మీరు సభ్యులని మీరు చెప్పారు, ఇంకా కొంతమంది ఆ పాతకాలం భక్తుల పేర్లు కూడా చెప్పారు, నాకు గుర్తులేదు, క్షమించండి. అయితే నేను చివరి ఒక చిన్న ప్రశ్న. మీరు పాతకాలం నాటి పాటలు ఎన్నో విని ఉంటారు, ఆ భక్తులు రాసినవి. వాస్తవంగా అటువంటి పాటలు ఇప్పుడు ఎవరు రాయలేరు, దట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. అంతే, అది వన్స్ ఫర్ అది ఒకసారి ఇక దేవుడు అప్పుడు ఆత్మవర్షం కుమ్మరించిండు. ఆ పాటల్లో మిమ్ములను బాగా ప్రభావితం చేసిన ఒక పల్లవి చరణం పాడండి మా కోసం. మిమ్మల్ని బాగా కదిలించి ఆలోచింపజేసి పురిగొల్పినది పాతకాల పాటలు. చాలా పాటలు ఉన్నాయి, ఒకటే అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ అంటే మీ సంఘం మీరు అన్నారు కదా, మాసిలామణి గారి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పండి. మాసిలామణి గారి పాట ఒకటి చెప్తాను నేను. భాసిల్లను సిలువలో పాపక్షమ అన్నటువంటి పాట మీకు ఐడియా ఉన్నది. సో ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ స్వామి నామదికి, ఎంత అద్భుతంగా ఉందన్నమాట. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అని ఆ 2 లైన్లు రాసిన తర్వాత ప్రపంచంలో ఏ కవైనా కానీ ఆ 3వ లైన్ రాస్తాడని నేను అనుకోను. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని అందులకే భయముంది తిని. అందుకే భయపడడం ఏంటండి? అసలు ఎన్నిసార్లు ఆలోచించినా నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అయ్యా నీ ప్రేమను చూసి ఎంత ప్రేమించావు, అందుకే నాకు భయం వేస్తుంది. ఎంత ఆలోచన, ఎంత మేధావి, ఎంత దైవికమైన నడిపింపు ఆ పాటలో. ఒక్క మాట చాలు ఆయన ఎంత గొప్ప కవి అన్న చెప్పడానికి. ఆయన రాసిన పాట కదండి ప్రభు ప్రేమ తొలికేక, చాలా వండర్ఫుల్. అదేంటిది? సమరయ స్త్రీ గురించి, మార్గము చూపుము ఇంటికి తప్పిపోయిన కుమారుడి గురించి. మాసిలామణి గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు అని అంటే ఇంకా చెప్పడానికి ఇంకెవరికి ఏం మిగలదు. ఇంకా అంతే, అంతగా ఆయన కంప్లీట్. పాపము దాగిన నా భావి లోతును ఎరిగిన వారెవరు. ఇప్పటి వరకు మీరు చాలా అమూల్యమైన మాటలు మరి డాక్టర్ ఆకుమూర్తి డానియల్ గారి ద్వారా విన్నారు. వారు చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిన వ్యక్తి.
ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు, అనేకులకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి కారకుడైనాడు. ఆశీర్వాదం హీ హాస్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మెనీ అండ్ ఫర్ మెనీ నేషన్స్. థ్యాంక్ యూ. మేము కోరుకుంటున్నాం ఇంకా అనేక పాటలు వారు రాయాలని, ఇంకా సంఘాలు, సేవకులు, విశ్వాసులు, అన్యజనులు కూడా పురిగొల్పబడాలని ఆశిస్తూ నిండుగా ప్రార్థిస్తూ ఈ యొక్క ఇంటర్వ్యూని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలామంది ఈ పాటలో పుస్తకాల గురించి చాలామంది అడుగుతున్నారు. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి పాటల నెంబర్ కోసం మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు ఆ పాటల పుస్తకాలు మీకు పంపించడానికి అవుతుంది. కనుక మరి ఈ ఛానల్లో వస్తున్నటువంటి ఈ ఇంటర్వ్యూని చూసి మీరు అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది ఈ విషయాలు తెలుసుకుంటారు. చూడడం మాత్రమే కాకుండా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క దైవికమైనటువంటి ఛానల్స్ని మీరు ఎంకరేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వన్స్ మోర్.